తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడవును, మహోన్నతుడవును, పరిశుద్ధుడవును, నిత్య నివాసివైన యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతి, స్తోత్రం నాయన. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి మమ్మల్ని సజీవులుగా లెక్కించి ఈ కష్టమైనటువంటి మరణాపాయ సమయాల్లో మే 9వ తారీఖు వరకు కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవాధిపతి అయిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభువా, నీవెన్నడూ మాట తప్పని దేవుడవు కనుక నీ స్తోత్రములు. ఈ ఉదయకాల ఆరాధన, ఈ ఉదయకాల ప్రార్థనలు, ఈ ఉదయకాలపు లైవ్ ప్రోగ్రామ్స్ నీ దృష్టికి అంగీకారంగాను మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు, మా దేశానికి ఆశీర్వాదకరంగా ప్రతిష్ఠించమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది దైవజనులు ప్రార్థనతో నాయన, విశ్వాసముతో, నిరీక్షణతో, ధైర్యంతో ఈ పరిచర్యను కొనసాగిస్తూ లైవ్ ప్రోగ్రామ్స్ చేస్తుండగా, లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్య పరిచర్య చేస్తున్న దైవజనులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. లైవ్ ప్రోగ్రాం ద్వారా బలపడుచున్నటువంటి ప్రతి విశ్వాసిని తండ్రి, ఆ లైవ్ ప్రోగ్రాం ద్వారా బలపరచబడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. లైవ్ ప్రోగ్రాం చూసి కూడా ఇంకా నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ ఉదయకాల సమయంలో నీ దాసుడిని నన్ను నీ శిలువ చాటున మరుగుపరిచి నీ కృపాక్షేమముల చేత వర్ధిల్ల చేయమని, క్రీస్తు ప్రేమలో మమ్మల్ని కడ వరకు కాపాడమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి మరి దేవునికి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అదే రీతిగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుచున్న ప్రతి క్షణం కొరకై దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది దైవజనులు మరి అనేక మంది కొరకు కన్నీరు కారుస్తున్న దినాలు. ఇంతకాలం చేసినటువంటి పరిచర్య ఒకవైపు ఉంటే, ఈ కష్టకాలంలో మరి దైవజనులు చేస్తున్న ప్రార్థన భారము ఎక్కువగా ఉందని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో కొద్దిసేపు మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటి అనంటే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians 10th chapter verses 12 and 13. 1 Corinthians chapter 10 verses 12 and 13. 12, 13 వచనాల ద్వారా ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. నెంబర్ 11, యూ కెన్ ఇంక్లూడ్ ద 11 ఆల్సో. 11వ వచనం కూడా చూద్దాం. ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను. ఇది 11వ వచనం. 1 Corinthians chapter 10 verses 11, 12 and 13. రైట్. చూడండి, ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఆ పైన మరి 1వ వచనం నుంచి 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు కొన్ని సంగతులు అక్కడ రాయబడ్డాయి. వారందరూ మరి ఇశ్రాయేలు జనాంగము, దేవుని జనాంగం అనబడ్డ వాళ్ళు మరి ఐగుప్తు దేశంలో నుంచి మరి వాగ్దాన దేశంలోకి వెళ్తున్నారు. ఈ ఐగుప్తు దేశము బానిసత్వానికి గుర్తుగా ఉంది. వాగ్దాన దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము, పరలోకానికి సాదృశ్యంగా ఉంది. అందుకే పరమ కనాను దేశం అంటారు. అంటే ఆ కనాను దేశము దేవుడు వారికి ఇచ్చేటువంటి వాగ్దాన దేశం. ఇదిగో అబ్రహామా, నేను మీకు పలానా దేశాన్ని ఇస్తున్నానని చెప్పేసి అని అంటున్నాడు. చూడండి, అదేంటంటే దేవుని చేత వాగ్దానం చేయబడి ఇవ్వబడ్డటువంటి దేశం. దాన్ని అందుకేమంటే వాగ్దాన దేశం అన్నారు. ఐగుప్తు దేశము బానిసత్వానికి గుర్తుగా ఉన్నట్టయితే వాగ్దాన దేశము పరలోక రాజ్యానికి సాదృశ్యంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఇది గమనించండి. ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అనంటే, వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి 400
30 సంవత్సరాల తర్వాత వాళ్ళు బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. ఓకేనా? బానిసత్వం నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మరి ఎక్కడికి వచ్చారు అంటే ఎర్ర సముద్రానికి వచ్చారు. ఎర్ర సముద్రంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి చావాలా బ్రతకాలా తెలవలేదు. ఏంటి అనంటే వెనక నుంచి ఐగుప్తీ శత్రువులు రాజు ఫరో వీళ్ళందరినీ తరుముకుంటూ వస్తున్నాడు. ముందు చూస్తే దాటలేనంత భయంకరమైనటువంటి సముద్రం ఉంది. ముందు సముద్రం ఉంది, వెనకాల చంపడానికి వస్తున్నటువంటి శత్రువులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎటు పోవాలో తెలవక, వాళ్ళు ఎటు పోవాలో తెలవక మోషే దగ్గరికి వస్తే మోషే ఏం చెప్తాడంటే దేవుని వైపు తిరిగాడు. మోషే దైవజనుడైన మోషే దేవుని వైపు తిరిగాడు. కష్టకాలం వచ్చినప్పుడు మరి ప్రజలందరూ కూడా దైవజనుడి దగ్గరికే వస్తారు. దైవజనుడికే వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. ఎందుకు అంటే దైవజనుడు తప్పకుండా దేవుడి సన్నిధిలో మొరపెడతాడన్న సంగతి తెలుసు. ఈరోజు దైవజనులందరినీ కూడా నేను బ్రతిమలాడుతున్నా. దిస్ ఈజ్ ద హార్డ్ అవర్స్. ఇది చాలా కష్టమైనటువంటి సమయం కనుక వీ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో దైవజనులమైన మనము ఎక్కువ సమయాన్ని గడపాలని చెప్పి దేవుని నామను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. కారణం ఏంటి అనంటే లోకాన్ని చూసి కలవరపడకంటే దేవుని యొక్క శక్తిని చూసి మోకరించడం మనకు అవసరం. ఒక ప్రక్క మరి ఇశ్రాయేలీలు మోషే దగ్గరికి వచ్చి గోజాడుతున్నారు. ఒక ప్రక్క ఐగుప్తీలు వస్తున్నారు. ఒక ప్రక్క చూస్తే మరి సముద్రం ఉంది. సముద్రాన్ని చూస్తున్నాడు, మొరపెట్టే ప్రజల్ని చూస్తున్నాడు, చంపడానికి వచ్చే శత్రువుని చూస్తున్నాడు. ఎవరు? దైవజనుడైనటువంటి మోషే. ఆయనకున్నది ఒక్కటే హోప్, ఒకటే నిరీక్షణ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ హోప్, దట్ ఈస్ ద గాడ్. దేవుడే తనకు నిరీక్షణ. చూడండి, దాటలేనంత సముద్రం ఎదురుగుంది. అయ్యా మా బ్రతుకేంటి అని చెప్పి మొరపెడుతున్నటువంటి మరి ఇశ్రాయేలు 6 లక్షల మంది జనం ఉన్నారు. ఇటు ప్రక్క చూస్తే చంపడానికి వచ్చేటువంటి శత్రువు అయినటువంటి ఫరో రాజు సైనికులు వస్తున్నారు. ఇప్పుడు మోషేకున్నది ఒక్కటే ఒక మార్గము, దేవుడు తప్ప వేరే ఏ మార్గం లేదు. చుట్టూ సమస్యలే. ఎటువంటి సమస్యలు తెలుసా? దాటలేనంత సముద్రం, దాటలేని సమస్యలు. మొరపెడుతున్నారు. నా అనేటువంటి నా ప్రజలు నా దగ్గరికి వచ్చి మొరపెడుతున్నారు. నా శత్రువులు నన్ను చంపడానికి వస్తున్నారు, నా జనులను చంపడానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, జనులను చంపడానికి వచ్చేటువంటి శత్రువులను ఆపడానికి శక్తి లేదు. ఈ యొక్క జనులందరినీ ఓదార్చే శక్తి లేదు. అదే సమయంలో సముద్రాన్ని దాటగల శక్తి కూడా లేదు. ఎటు ప్రక్క చూసినా శక్తికి మించిన సమస్యలు, శక్తికి మించిన సమస్యలు, పరిష్కారం కానటువంటి సమస్యలు. ఈరోజు ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఉన్న కలవరం ఇదే. జయించలేనటువంటి శత్రువులు వస్తున్నారు మన మీదకి. శక్తి సరిపోదు. సముద్రాన్ని దాడదామంటే శక్తి సరిపోదు. మళ్ళీ చెప్తున్నాను, మనందరినీ 6 లక్షల మందిని ఓదార్చే శక్తి మోషేకి లేదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్న సంగతి ఏంటంటే, ఆయనను యాక్ట్స్ 1 చాప్టర్ 8 అపోస్తుల కార్యములు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మోషేకి శక్తి లేదు, కానీ పరిశుద్ధాత్మను పొందితే దేవుడు తప్పకుండా శక్తిని ఇస్తాడు. ఒకసారి మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయం ఒకసారి దయచేసి చూడండి. ఐజయా చాప్టర్ 40 ఒకసారి చూడండి. వర్సెస్ 29 29వ అక్కడ మనం చూసినట్టయితే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. ఐజయా 40:29 సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు కూడా ఆయనే. మోషేకి శక్తి లేదు, జయించే శక్తి లేదు, కానీ దేవుని యొక్క కృప అక్కడ ఉంది. నా కృప నీకు చాలంటున్నాడు.
మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఐజయా 45:10. ఒకసారి మీరు యెషయా గ్రంథము, ఓకేనా, యెషయా గ్రంథము ఒకసారి చూడండి. పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన సంబంధమైనటువంటి నిబంధన తొలగిపోదని చెప్తున్నాడు. ఒకసారి మీరు ఐజయా 54:10 అక్కడ మీరు చూసినట్టయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, పర్వతాలు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన సంబంధమైన నిబంధన తొలగిపోదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు ఆయనే. మోషే హోప్లెస్ కండిషన్లో ఉన్నాడు. ఎటువంటి ఆయన శక్తి అంటూ సరిపోదు. కానీ ఎప్పుడైతే ఆయన దేవుని వైపు తిరిగాడో, ఎప్పుడైతే ఆయన దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాడో, ఒక్కసారి మీరు నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం చూడండి దయచేసి. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 14:15 అక్కడ మీరు చూస్తే, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. సాగిపోవుడి అని చెప్పి నువ్వు ఇశ్రాయేలుతోటి చెప్పు అని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు చెప్తాడంటే, నువ్వు సమస్యను ఎందుకు చూస్తున్నావు? నీ శక్తిని ఎందుకు చూస్తున్నావు? నీ శక్తి నీకు సరిపోకపోవచ్చు. ఐజయా 54:10, ఐజయా chapter 40:29, అగైన్ ఎక్సోడస్ chapter 14:15. ఇక్కడ మనం చూస్తే నీకు శక్తి సరిపోవట్లేదు, కానీ దేవుడు నీకు చెప్తున్న మాట అంటే సాగిపోవుడి అని చెప్తున్నాడు కదా. మోషే కూడా ఇశ్రాయేలుకి ఏం చెప్పాడంటే సాగిపోవుడి అని చెప్పాడు అంతే. దేవుడు ఏం చెప్పాడో అదే మోషే తన బిడ్డలకు చెప్పాడు, తన ఇశ్రాయేలుకు చెప్పాడు. ప్రయాణం ముందుకైంది తప్ప వెనక్కి మాత్రం కాలేదు. మళ్ళీ మీరు 1 Corinthians chapter 10:11 and 12-13కి వచ్చేద్దాం. అక్కడ చూస్తే, ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి వ్రాయబడ్డాయి. వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి అరణ్యంలోకి వచ్చారు. అరణ్యంలోకి వచ్చినటువంటి వారిని దేవుడు 40 సంవత్సరాలు పోషించాడు. వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా పోషించాడు. అడిగితే బండలోంచి నీళ్ళు ఇచ్చాడు, ఆహారాన్ని అడిగితే ఆహారాన్ని ఇచ్చాడు, మాంసాహారం కావాలంటే మాంసాహారం పూరేలను కూడా ఇచ్చాడు. ఇంత చేసినా కానీ వాళ్ళు దేవుణ్ణి శోధించడం మానట్లేదు, వాళ్ళు విగ్రహారాధన చేయడం మానట్లేదు, వ్యభిచరించడం మానట్లేదు, వాళ్ళ జీవితంలో మార్పు రావట్లేదు. ఈరోజు దేవుడు ఆ 1 Corinthians 10th chapter verses 1-10 వరకు చూస్తే, అక్కడ కొంతమంది గురించి చెప్తున్నాడు. వారు దేవునికి ఇష్టంగా జీవించనందువల్ల, వారు దేవుణ్ణి శోధించినందువల్ల, వారు సనిగినందువల్ల, వారు వ్యభిచరించినందువల్ల, వారు విగ్రహాలను ఇవి చేసినందువల్ల ఇగో వీళ్ళు పలానా చేశారని చెప్పేసి అని అక్కడ జరిగినటువంటి విషయాలు చెప్పి వాళ్ళకి ఏం సంభవించిందో చెప్పాడు. చెబుతూ ఏమంటున్నారంటే, యుగాంతమందున్న మనకు, ఆ ఒక్క మాట మీరు గ్రహించండి, మనం ఎక్కడున్నాము అంటే ఎండ్ ఆఫ్ ది ఏజెస్, యుగాంతమందు ఉన్నాము. పౌలు స్పష్టంగా చెప్తాడు, యుగాంతమందున్న మీకు అనలేదు. చూడండి ఒక మాట చూడండి, ఆ యొక్క 1 Corinthians chapter 10:11లో ఈ దృష్టాంతంలో కదా, ఈ సంగతులు దృష్టాంతంగా వారికి సంభవించి యుగాంతమందున్న మీకు అనలేదు, కొరింథీయులారా మీకు అనలేదు. అక్కడ చూడండి ఒక మాట వాడాడు, మనకు బుద్ధి కలగాలని చెప్పి పౌలు తనను కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మీకు బుద్ధి లేదు అని చెప్పట్లేదు, కానీ ఇంకా బుద్ధి కలగాలని చెప్తున్నాడు.
పౌలేమంటే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి అంటే ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను నీతిమంతుడిని అని చెప్పి నేను నీకు ఈరోజు లైవ్ ప్రోగ్రాంలో వాక్యం చెప్పట్లేదు ప్రియులారా. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగాలి. బుద్ధి లేదు అనట్లేదు, బుద్ధి ఇంకా కలగాలి. అంటే వీ హ్యావ్ టు గెట్ మోర్. మనం ఇంకా బుద్ధిని కలిగించుకోవాలి. యుగాంతమందు ఉన్నామన్నటువంటి ఇట్స్ ఎ వార్నింగ్. ఇదొక హెచ్చరిక మనకి. ఇది మనకి ఒక హెచ్చరిక. మనం ఎక్కడున్నామంటే యుగాంతమందు ఉన్నాం. యుగాంతమందు ఉన్న అంటే యుగంలో చివరి గడియల్లో ఉన్నాం. ఈ యుగంలో ఉన్నటువంటి చివరి గడియలు ఉన్న మనకు ఏమి కలగాలంటే బుద్ధి కలగాలి. బుద్ధి కలగాలని మన కొరకు ఇవి వ్రాయబడ్డాయి. తర్వాత 12వ వచనంలో చాలా చక్కగా చెప్తాడు. ఏమనంటే 12వ వచనం మనం చూసినట్టయితే, తాను నిలుచున్నానని చెప్పి తలంచుకొని వాడు, చూడండి అక్కడ, తాను నిలుచున్నానని చెప్పి తలంచుకొను వాడు ఏం చేయాలంటమ్మా, పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. జాగ్రత్తగా చూచుకోవాలి. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఐజయా చాప్టర్ 34 వర్సెస్ 16 అక్కడ మీరు చూడండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము, ఓకేనా? యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం, ఓకేనా? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. చదవండి అనట్లేదు, చదువుకోండి కదా. ఇక్కడ చెప్తాడు సార్, మీరు పడిపోకుండా ఉన్నట్లుగా జాగ్రత్తగా చూచుకోండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోండి. పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. అందులో 21వ వచనంలో మనం చూసినట్టయితే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ అగ్నిలో నుండి కొందరిని లాగినట్టు కొందరిని రక్షించండి అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి. చదవడం వేరు, చదువుకోవడం వేరు. పడిపోకున్నట్టు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో ప్రకారం చెప్తున్నాడు, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించాలి. ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క కరోనా దినాల్లో మనకు ఈ 3 వాక్యాలు చాలా అవసరం. సమయం ఇచ్చాడు దేవుడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దని హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. ఇంట్లో ఉన్న నీవేం చేయాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవడం ప్రారంభించు. మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాను. చాలామందికి పరలోకంలో బంగారపు వీధులు ఉన్నాయని, 12 గుమ్మాలు ఉన్నాయని, 12 రత్నములతో పొదిగించబడి ఉన్నదని, అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదని కదా, అక్కడ ఏ వడగాలి వారికి తగలదని, అక్కడ తలుపులు ఎప్పుడు కూడా మూయబడి ఉండవని, అక్కడ గొర్రె పిల్లయే అక్కడ దేవాలయం అని, ఇవన్నీ మనకి ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఉన్నాయి. కానీ పరలోక రాజ్యంలో మనకు కనబడని కొన్ని ఉంటాయి. పరిశుద్ధ గ్రంథము, బైబిల్ గ్రంథము చదువుకోవడానికి పరలోకంలో నీకు టైం ఉండదుగా. పరలోకం పోయిన తర్వాత ఉపవాస ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. పరలోకం పోయిన తర్వాత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన, సహవాస ప్రార్థన ఇవి మనకు అక్కడ కనబడవు. మీరు గమనించండి, పరలోకం పోయిన తర్వాత క్షమించడం అనేది జరగదు. క్షమించుకోవాలంటే భూలోకంలోనే, సమాధాన పడాలనుకున్నా భూలోకంలోనే, ఒకరి కొరకు ప్రార్థన చేయాలన్నా భూలోకంలోనే, ఉపవాసం ఉండాలంటే భూలోకంలోనే, పరిశుద్ధ గ్రంథం చదవడం పూర్తి చేసుకోవాలంటే భూలోకంలోనే. ఇవి పరలోకంలో కనబడవు. మరి అక్కడ పరలోకంలో ఏం కనబడుతుంది అంటే నిత్యము
గాన ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు వినబడతాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను పరలోకంలోకి వచ్చేసాను, నేను బైబిల్ మర్చిపోయి వచ్చానంటే కుదరదు. అక్కడ పరలోకంలో నీ బైబిల్ గ్రంథం కనబడదు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పరలోక రాజ్యంలోకి వెళ్ళాక ఉపవాస ప్రార్థనలు ఉండవు. పరలోకం పోయిన తర్వాత క్షమాపణలు సమాధానాలు ఉండవు. ప్రియ దేవుని బిడ్డ, బ్రతికుండగానే దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే నువ్వు ఆ పని చేయాలి. ఇశ్రాయేలీలు ఏం చేశారంటే ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నను కురిపించాడు, పూరీలను ఇచ్చాడు, అన్నీ ఇచ్చినా కానీ వారు దేవుని సన్నిధిలో మరి బుద్ధిహీనులుగా ప్రవర్తించినట్టు మనం చూస్తున్నాం. మన కళ్ళెదురుగా అనేకులు చనిపోతున్నారు. ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ అవర్ స్పిరిచువల్ లైఫ్. నా స్నేహితుడు ఇమ్మానిలయ్య గారు, మేమిద్దరం సేమ్ ఏజ్లో ఉన్నాం. జస్ట్ ఆఫ్ 56 ఇయర్స్, 56 సంవత్సరాలకి తన సేవా జీవితాన్ని ముగించేశాడు. మీరు చూస్తున్నారు కదా, విశాఖపట్నంలో శ్యామన్న చనిపోయాడు, తెలుసు కదా మీకు. ఎంత పెద్ద దైవజనుడు మీరు చూడండి. తర్వాత నల్ల థామస్ గారు, హైదరాబాద్లో మీరు పేరు వినని వాళ్ళు అంటూ ఉండరుగా. ఎంత మంచి దైవజనులు, ఆకాశం నుండి నక్షత్రములు రాలిపోట చూస్తున్నానంటాడు కదా. ఏంటి ఈరోజు ప్రార్థన చేసిన దైవజనుడు, నీ కొరకు కన్నీరు కార్చిన దైవజనుడు కనుమరుగైపోతా ఉంటే ఇట్స్ ఏ వార్నింగ్ ఫర్ యూ. ఇది నీకు ఒక హెచ్చరిక అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నెబుకద్నెజర్ యొక్క మరణము బెల్షాజర్కి ఒక హెచ్చరిక. బెల్షాజర్కి ఒక హెచ్చరిక. దరిద్రుడైన లాజర్ యొక్క మరణము ధనవంతునికి హెచ్చరిక. కారణం ఏంటి తెలుసా? లాజర్ ముందు చనిపోయాడు, తర్వాత కొంతకాలానికి ధనవంతుడు చనిపోయాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? తనకంటే దరిద్రుడు కళ్ళెదురు చనిపోతే ధనవంతుడు ఒక మారు మనసు పొందే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎందుకు లాజర్ ముందు చనిపోయాడు, ఎందుకు ధనవంతుడు తర్వాత చనిపోయాడంటే దెర్ ఇస్ ఎ గ్యాప్. దరిద్రుడైన లాజర్ చనిపోవడానికి, ధనవంతుడు చనిపోవడానికి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాడు. ఆ గ్యాప్ ఎందుకు ఇచ్చాడు అని అంటే ఈ ధనవంతుడు మారు మనసు పొందాల్సిన సమయం. అదే రీతిగా ఇంకా మనం వాక్యంలోకి వచ్చినట్టయితే అననీయ సప్పిరాలు ఉంటారు. అననీయ ముందు చనిపోయాడు, సప్పిరా తర్వాత వచ్చింది. అంటే అర్థం ఏంటి తెలుసా? అననీయ చనిపోయాడన్న సంగతి సప్పిరాకి తెలియదు, కానీ దెర్ ఈజ్ ఎ టైమ్ టు సిపోరా. ఆ సప్పిరాకు కొంత టైం ఉంది. ఈరోజు నెబుకద్నెజర్ మరణము తన మనమడైనటువంటి బెల్షాజర్కి ఒక హెచ్చరిక, దరిద్రుడైన లాజర్ మరణము ధనవంతుని హెచ్చరిక, అననీయ మరణము సప్పిరాకి హెచ్చరిక. ఈ 6 మరణాలు ఈరోజు వాక్యం వింటున్న నీకు నాకు హెచ్చరిక, మనందరికీ హెచ్చరిక. నా స్నేహితుడు చనిపోయాడనంటే ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ మీ. దైవజనులు రాలిపోతున్నారంటే ఇదొక హెచ్చరిక తోటి దైవజనులకు. ఇట్స్ ఎ వార్నింగ్. వీ హ్యావ్ టు టర్న్ టు గాడ్. మనం దేవుని వైపు తిరగవలసిన సమయం వచ్చింది. మన సంఘ కాపరి చనిపోయాడు అని అంటే అది మన హృదయానికి ఎంత వేదన మీరు చూడండి. ఒక్క కాపరి ప్రార్థన చేసి సంఘమంతాన్ని బ్రతికించుకుంటున్నాడు. ఇప్పుడు సంఘమంతా కలిసి ప్రార్థన చేసి కాపర్ని బ్రతికించుకోవాల్సిన సమయం వచ్చింది. చెరసాల్లో పేతురు హాయిగా నిద్రపోతున్నాడు, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచున్నది. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం, యాక్ట్స్ 12th chapter verses 5. అక్కడ మీరు చూసినట్టయితే సేవకుడు చెరసాల్లో బంధించబడ్డాడు, సంఘం అతని కొరకు ప్రార్థన చేస్తుంది. ఒకప్పుడు ఆ సంఘాన్ని ఎంతో ప్రార్థనతో కట్టాడు, ఆ సంఘాన్ని ఎంతో ప్రార్థనలో బలపరిచాడు, ఎన్నో వాక్యాలు చెప్పించాడు, ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాడు, ఎంతోమంది జీవితాలు బలపరిచాడు, ఎంతోమందికి పరిశుద్ధ వివాహాలు చేశాడు, ఎంతోమందికి బాప్తిసాలు ఇచ్చాడు. అన్ని సేవలు చేసిన సేవకుడు ఇట్లా కను మాసుకొని కళ్ళు తెరిచే వరకు అదృశ్యమైపోతే ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ అస్. మన సేవకుడు
మన మధ్య నుంచి వెళ్ళిపోయాడంటే అది సంఘానికి ఎంత పెద్ద హెచ్చరిక మీరు ఆలోచన చేయండి. అక్కడ చెప్తుంటే యేసు ప్రభు చెప్తాడు, ఇదిగో కాపర్ని కొట్టుదును, గొర్రెలు చెదరిపోతాయి. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఇదే. దేవుడు తన కృప చొప్పున ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎంత హెచ్చరిక అంటే దేవుడిచ్చే ప్రతి హెచ్చరికని నువ్వు జాగ్రత్తగా పాటించాలి. దేవుడిచ్చే ప్రతి హెచ్చరిక నువ్వు జాగ్రత్త పాటి. ఇట్స్ ఎ వార్నింగ్. మన కళ్ళెదురుగా గొప్ప గొప్ప దైవజనులు చనిపోతారంటే ఇక్కడ చక్కగా చెప్తుంటే కొరింథీయులకు రాసిన ఆ యొక్క మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో తాను నిలుచున్నానని చెప్పి తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తాను నిలుచున్నానని చెప్పి తలంచుకొని వాడు అంటే దాన్ని కొంచెం మనం లోపలికి వెళ్తే తాను బ్రతికున్నాను అని చెప్పి తలంచుకొని వాడు చావకుండా జాగ్రత్త పడాలి. నిలుచున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. బతికున్నానని చెప్పి తలంచుకున్నవాడు చావకుండా జాగ్రత్త పడాలి. అంటే ఎప్పుడు జాగ్రత్త పడాలి? పడిపోయినాక కాదు, పడిపోక ముందే జాగ్రత్త పడాలి. తాను బ్రతికున్నానని చెప్పి తలంచుకున్నవాడు చనిపోకుండా జాగ్రత్త పడాలి. చనిపోయిన తర్వాత నువ్వు జాగ్రత్త పడాల్సిన అవసరమే లేదు. అక్కడ ఈరోజు దేవుడు నీతో చెప్తా అంటే నిలుచున్నానని చెప్పి తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. బ్రతికున్నానని చెప్పి తలంచుకున్నవాడు చచ్చిపోకుండా జాగ్రత్త పడాలి. కారణం ఏంటి? ఒకసారి మీరు సామెత గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చూడండి దయచేసి. ప్రోవర్బ్స్ చాప్టర్ 22 వర్సెస్ 3. అక్కడ మనం చూసినట్టయితే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగుకొనును. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. అపాయం వచ్చుట చూస్తున్నావా? సేవకులందరూ చనిపోవడం నువ్వు చూస్తున్నావా? అనేక మంది ఆక్సిజన్ దొరక్క నువ్వు చచ్చిపోవడం చూస్తున్నావా? బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. ఈరోజు నువ్వేం చేయాలంటే నీ బుద్ధికి పదును పెట్టు. నువ్వు దాక్కోవాల్సిన సమయం వచ్చింది. నువ్వు బుద్ధిమంతులవైతేనే దాక్కుంటావు. తర్వాతే మనం చూడండి, అక్కడ జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఇదే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. అపాయం వచ్చుట నువ్వు చూస్తున్నావా? నువ్వు దాక్కోవాల్సిందే తప్ప దేవుడిని దాక్కో అని చెప్పి చెప్పడు. అవునా? బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదల్లో పడిపోతాడు. ఇక్కడ ఏమన్నాడే, తాను నిలుచున్నా అని చెప్పి తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలంటే ఇక్కడ జ్ఞానం లేనివాడు యోచించక అంటే ఆలోచించక ఆపదలో పడుతున్నాడు. పడిపోకముందే నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. ఒకసారి మీరు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, ఎక్లీషియాస్టిస్ చాప్టర్ 7 వర్సెస్ 14 ఒకసారి మీరు చూడండి, దయచేసి చూడండి. అక్కడ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. ఇందాకేమన్నాడు? జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడుతున్నాడు. ఆపదలో పడడానికి గల కారణం ఏంటంటే యోచింపక. ఇక్కడ ఏం చెప్తుంటే సుఖదినమందు సుఖంగా ఉండు, ఆపద్దినమందు యోచించు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆపద్దినాల్లో ఉన్నాం, కష్టకాలంలో ఉన్నాం, మరణ సమయంలో ఉన్నాం. ఇప్పుడు నీకేం కావాలంటే బుద్ధి కావాలి. బుద్ధిమంతుడు అయితేనే తప్ప నువ్వు అపాయం వచ్చిన చూచి దాక్కోవడం అంటూ జరగదు. నువ్వు దాక్కోలేకపోతున్నావు అంటే అర్థమంటే నువ్వు యోచించలేకపోతున్నావు అనమాట. నువ్వు యోచించలేకపోతున్నావు అంటే అర్థమంటే నువ్వు జ్ఞానం లేనివాడు అని చెప్పి అంటున్నాడు. జ్ఞానం లేనివాడైతే యోచింపడు, బుద్ధిమంతుడైతే దాక్కుంటాడు. నేను దాక్కోమని చెప్పడు. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా? గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి, అవి అన్యుని స్వరం ఎంత మాత్రం వినవు కనుక అన్యుని వెంబడింపక అక్కడి నుండి పారిపోతాయని చెప్పి
యోహాను సువార్త 10వ అధ్యాయము 3వ వచనము 5వ వచనంలో ఉంటుంది. గొర్రెలు అతని స్వరం వినును కనుక అతనిని వెంబడించును, అవి అన్యుని స్వరము ఎరగవు కనుక అతన్ని ఎంత మాత్రం వెంబడింపక పారిపోవును అని ఉంటుంది. గొర్రెకి కాపరిని వెంబడించాలన్న జ్ఞానం ఉంది, గొర్రెకి అన్యుని యొద్ద నుండి పారిపోవాలన్న జ్ఞానం కూడా ఉంది. ఒక నోరు లేని ప్రాణి ఎవరిని వెంబడించాలో ఎవరి దగ్గర నుంచి పారిపోవాలో దానికి తెలిసినప్పుడు దేవుని బిడ్డలమైన మనము అపాయం వచ్చుట చూచి దాక్కోవాల్సిన సమయంలో దాక్కోవాలి, యోచించవలసిన సమయంలో యోచించాలి. చూడండి, ప్రసంగి 7:14 సుఖదినమందు సుఖంగా ఉండుము, ఆపద్దినమందు యోచింపుము, తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలుసుకొనకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. ఈరోజు దేవుడు సుఖ దుఃఖములను ఎదుట పెడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు బుద్ధిమంతుడవైతే అపాయం వచ్చిన చూచినప్పుడు నువ్వు వెంటనే దాక్కోవాల్సిన బాధ్యత నీది. అన్యుని స్వరం విన్నప్పుడు ఒక గొర్రె ఎలాగైతే పారిపోతుందో అపాయం వచ్చిన చూచి నువ్వు దాక్కోవాల్సిన సమయం వచ్చింది. రెండో విషయం ఏంటి తెలుసా? బుద్ధి లేనివాడు యోచింపక ఆపదలో పడుతున్నాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు యోచించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుంది? గవర్నమెంట్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే క్లవర్గా ఎవరి గవర్నమెంట్ వాళ్ళే చూసుకోండి అంటుంది. గవర్నమెంట్ ఏమంటుంది తెలుసా? నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావద్దు, నీ ప్రాణాన్ని నువ్వే కాపాడుకో అంటుంది. ఇది అంత ఎక్కడికి వచ్చింది అని అంటే మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అని లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. లూక్ చాప్టర్ 21:19లో మీ ఓర్పు చేత మీ ప్రాణములు దక్కించుకొందురు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడు, ప్రాణాన్ని రక్షించుకుంటాడు. జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడిపోతాడు. ఇవన్నీ మనకు ఒక హెచ్చరిక. ప్రియ దేవుని బిడ్డ, తాను నిలుచున్నానని చెప్పి తలంచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. తాను బ్రతికున్నానని తలంచుకొని వాడు చావకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు చావకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఎవరికి అప్పచెప్పిందంటే మనకే అప్పచెప్పింది. మన కుటుంబాన్ని కాపాడుకోవాలి, మన సంఘాన్ని కాపాడుకోవాలి, మన సహోదరులను కాపాడుకోవాలి. మళ్ళీ జాగ్రత్త చెప్తున్నాను, ఇది జాగ్రత్త పడవలసిన దినములు. దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ అస్ టు బి కేర్ఫుల్ అవర్ సెల్వ్స్. మన విషయమై మనమే జాగ్రత్త పడాలని మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినటువంటి విషయాలు నిజమే. ఈరోజు ద టైమ్ హ్యాస్ కమ్, సమయము వచ్చింది. అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. ఈ లోకపు నటన గతించుతున్నది. నువ్వు బుద్ధిమంతుడు అయితే అపాయం వచ్చిన చూస్తున్నావు, దాక్కోవాల్సిన బాధ్యత నీది. గవర్నమెంట్ చెప్పినందుకు దాక్కోవడం కాదు, ఎవరో చెప్తున్నారు కాబట్టి ఇళ్లలో ఉండడం కాదు. నువ్వు నిజంగా బుద్ధిమంతుడు అయితే నువ్వు దాక్కోవాల్సిన సమయం నీకు వచ్చింది. నువ్వు అన్యుని స్వరం వింటే పారిపోయేటట్టు గొర్రెని సాదృశ్యంగా తీసుకో. అపాయం వచ్చిన చూపి దాక్కోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు యేసు ప్రభు చేసిన ఒక మాట నేను చెప్తాను. అది యోహాను సువార్త 5వ అధ్యాయం మీరు చూడండి దయచేసి. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట నాకు కనబడ్డది. అదేంటి అనంటే యేసు అక్కడి నుండి తప్పించుకొని పోయానని ఉంటుంది. చూడండి, చూడండి దయచేసి చూడండి. జాన్ 5th చాప్టర్ వర్సెస్ 13, 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆయన ఎవడో స్వస్థ నొందిన వారికి తెలియలేదు. ఆ చోటు గుంపు కూడి ఉండెను. కనుక చూడండి, కనుక యేసు తప్పించుకొని పోయాను. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. యేసు ప్రభు ఏంటి తప్పించుకొని పోవాల్సిన అవసరం ఏంటి? యేసు ప్రభు అక్కడ ఏం తప్పు చేయలే కదా.
అక్కడ ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని బాగు చేశాడు కదా అని అంటే, అక్కడ ఒక గుంపు ఉంది. ఆ గుంపులో నుంచి యేసు తప్పించుకొని వెళ్ళిపోయాడు. మన కాపరి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య ఆ గుంపులో నుంచి ఎందుకు తప్పించుకొని వెళ్ళిపోయాడు? బుద్ధిమంతుడు అపాయం వచ్చట చూచి దాక్కొని ఉంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడంటే కొన్ని స్థలాల్లో నుంచి నువ్వు తప్పించుకొని వెళ్ళిపోవాలి. కొన్ని స్థలాల్లో నువ్వు అసలు వెళ్ళకుండా ఉంటే మంచిది. యేసు ప్రభువే మరి తన విషయం తను జాగ్రత్తగా ఉన్నప్పుడు, ఒక కాపరి యొక్క స్వరం విని వెంబడించే గొర్రె అన్యుని స్వరం విని పారిపోవడం నేర్చుకున్నప్పుడు, బుద్ధిమంతుడు అని నీవు అపాయం వచ్చిన చూచి దాక్కోవాలి. జ్ఞానము లేక యోచించేటువంటి అనేకులు ఆపదలో పడుతున్నారు. ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ అస్. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఇదే. ఒక్కసారి ఆలోచించేద్దాం. తాను నిలుచున్నానని చెప్పి తలంచుకుని వాడు పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. పడ్డాక జాగ్రత్త పడడం కాదు, పడిపోకముందే జాగ్రత్త పడాలి. ఇప్పటికే గవర్నమెంట్ చెప్తుంది, మీ ఇంట్లోకి ఆ కరోనా మెడిసిన్స్ కిట్ ఒకటి తెచ్చి పెట్టుకోండి, ఎందుకైనా మంచిది చెప్తుందా గవర్నమెంట్. ఈరోజు అనేకులు ఎగబడితే చివరికి అజిత్రోమైసిన్ టాబ్లెట్లు దొరకట్లేదని చెప్పి మళ్ళీ అదే టీవీలో చెప్తున్నారు. బుద్ధిమంతుడు అపాయం వచ్చి చూచి దాక్కొను, జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడతాడు. ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ అస్ దిస్ మార్నింగ్. ఈరోజు ఉదయకాల సమయంలో తాను నిలుచున్నానని చెప్పి తలంచుకుని నీవు పడిపోకుండా జాగ్రత్త పడాలి. సంఘ కాపరిగా సంఘం యొక్క బాధ్యత, తండ్రిగా కుటుంబం యొక్క బాధ్యత, ఒక పౌరునిగా దేశం యొక్క బాధ్యత మనకుంది. కాబట్టి దైవజనులందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. దయచేసి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. తప్పనిసరిగా దైవజనులమని మనం జాగ్రత్త పడితేనే, మనం నిలబడితేనే ఒక 10 మంది నిలబెట్టగలం. మనం నిలబడకుండా 10 మంది నిలబెట్టడం అది మన వల్ల జరగదు. కాబట్టి దైవజనులారా, చనిపోయినటువంటి దైవజనుల యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. విశ్వాసులారా, దుఃఖంలో ఉన్న దైవజన కుటుంబాలను ఆదరిద్దాం, ఓదార్చుదాం. మనకు తోచిన సహాయాన్ని ఆ దైవజనుల కుటుంబానికి అందిద్దాం. కారణం ఏంటంటే, దైవజనుడు తన ప్రాణాన్ని తెగించి మన కొరకు ప్రార్థన చేశాడు. దైవజనుడు ప్రాణాన్ని తెగించి పొద్దనక సాయంత్రం అనక మన కొరకు ఎన్నో శ్రమలు పడ్డారు, నిందలు పడ్డారు. తన కడుపులో కష్టం ఉంచుకొని కూడా పైకి నవ్వుకుంటూ వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపించాడు. ఆ దైవజనులు ఇప్పుడు మనకు లేరు. దుఃఖంతో చెప్తున్న మాట ఇది. దయచేసి దైవజనుల కొరకు ప్రార్థన చేద్దాం. దైవజనుల కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. తమ తండ్రిని నమ్ముకొని దేవుని సేవలో గడిపినటువంటి దైవజనుల కుమారులు కుమార్తెలు ఉన్నారు. వారందరికీ కూడా నా కన్నీటి ప్రార్థన దీవెనలతో నేను చెప్తున్నాను. దేవుడు మిమ్ములను, నాన్నగారు చేసినటువంటి సేవను, నాన్నగారు చేసిన ప్రయాసాన్ని మనం తప్పకుండా కొనసాగిద్దాం. మన తండ్రి చేసిన పరిచర్యను మనం కొనసాగిద్దాం. అనేకులకు మాదిరిగా, అనేకులకు సాక్షులుగా, అనేకులను బలపరిచేవారిగా, అనేకులను ధైర్యపరిచేవారిగా దేవుడు మనల్ని, మన పిల్లలను పరిశుద్ధాత్మతో అభిషేకించునుగాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి అయిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడునని చెప్పి నీ వాక్యంలో సెలవిస్తున్నావు కనుక ఈ ఉదయకాల ప్రార్థన బుద్ధిమంతులకు ఆశీర్వాదకరంగాను, జ్ఞానం లేని వారికి హెచ్చరికగాను, దైవజనులకు వారి కుటుంబాలకు ఆదరణ ఇచ్చినదిగాను, విశ్వాసులకు ధైర్యం ఇచ్చినదిగా ఈ వాక్య సందేశాన్ని ప్రతిష్ఠించి నీ పరిశుద్ధాత్మ ముద్ర వేసి నీవిచ్చిన ప్రతి హెచ్చరికను, ప్రతి దీవెనను కాపాడుకొని కడవరకు నీ మహిమ రాజ్యం కొరకు సిద్ధపడే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన ప్రియ పరలోకపు తండ్రి అయిన సర్వశక్తిగల దేవుని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ, దుఃఖంలో ఉన్న దైవజనుల యొక్క కుటుంబాలకు, సంఘములకు, సేవకులకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభు తన నిత్య మహిమలో మనందరినీ కూడా చేర్చుకొనును గాక.
ఆమెన్, ఆమెన్, ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఆమెన్.